హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 12. కథను రచించిన వారు గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మమ్మీ, ఈరోజు నీకేం అర్జెంట్ వర్క్ లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. రూంలోకి వచ్చిన తన్ను భూమి ఎదురు చేతులు పట్టుకొని నిలబడి కళ్ళు రెండు ఒకే చోటుకి తీసుకొచ్చి అన్నాడు. భూమి తను చేసే వర్క్ పక్కన పెట్టి తన్ను దగ్గరికి వచ్చి ఫోర్హెడ్ పై చెయ్యేస్తూ చూస్తూ, ఏమైంది నాన్నా? ఒంట్లో బానే ఉందా? కోల్డ్ చేసిందా? ఫీవర్ ఏమైనా వచ్చిందా అంటూ చెక్ చేస్తుంది. మమ్మీ, నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది నా కోసం కాదు, నీకోసమే వెళ్దామంటున్నా. అలానే గుర్రుగా చూస్తూ అంటాడు తన్ను. నా కోసమా? నేను బానే ఉన్నాను కదా, నాకేమైంది? లేదు, నీకేం బాలేదు. నీకు కూడా మొన్న ఆ మూవీలో సూర్య అంకుల్కి వచ్చింది చూసావా, అలానే అయ్యింది. ఆ మూవీ, ఆ అంకుల్ అన్నీ మర్చిపోతున్నట్టు నువ్వన్నీ మర్చిపోతున్నావు. దేన్నేదో అంటారు మమ్మీ, సూర్య అంకుల్ గుండు చేయించుకొని ఫొటోస్ తీస్తాడు. చాలా సీరియస్గా థింక్ చేస్తున్నాడు గజిని అంటూ నవ్వుతూ తన్ను చేసేదానికి తన బుగ్గలు లాగుతూ అంటుంది. మమ్మీ, నువ్విలా చేస్తుంటే అందరూ ఇలానే నా చీక్స్ లాగిస్తున్నారు. ఇట్స్ హర్టింగ్ మీ. నువ్వు కూడా సూర్య అంకుల్ లాగా అయిపోతున్నావు. నీకు మెమరీ లాస్ వచ్చేస్తుంది. అందుకే హాస్పిటల్కి వెళ్దాం. అప్పుడు నీకు క్యూర్ అవుతుంది. లేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోతే నేనేం చెయ్యాలి? భూమి తన్ను అనే మాటలకి నవ్వేస్తూ తన్నుని తన ఒళ్ళోకి లాగి కూర్చోపెట్టుకుంటూ తన్నుని ముద్దుగా హక్ చేసుకుంటుంది. తన్ను నీకు ఈ మధ్య బ్రెయిన్ చాలా ఎక్కువైపోతుంది. నిన్ను మార్నింగ్ బీచ్కి తీసుకెళ్తాను అన్నాను, కానీ ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు అంటున్నావా? నాకు ఈ వరల్డ్లో అందరికంటే ఫస్ట్ అండ్ బెస్ట్ నువ్వే. అండ్ నేను నిన్ను నెగ్లెక్ట్ చేస్తానా చెప్పు? నీకోసమే వర్క్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నా. ఇవన్నీ అయిపోయాక నేను తీసుకెళ్తాను. మై మమ్మీ వాస్ వరల్డ్ బెస్ట్ మమ్మీ అంటూ తన్ను నవ్వుతూ క్లాప్స్ కొట్టి భూమి చెంప మీద ముద్దు పెట్టాడు. తను వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అంటూ భూమి ఫాస్ట్గా తన వర్క్ కంప్లీట్ చేసుకొని తన్ను తీసుకొని బయటకు వచ్చింది. మమ్మీ, నన్నెందుకు నడిపిస్తున్నావు? మనం కార్లో వెళ్దాం. నాకు కార్ కావాలి. తన్ను కీప్ క్వైట్. దట్స్ నాట్ ఫర్. అయినా బీచ్కి నడిచి వెళ్తే బాగుంటుంది పదా, అటు చూడు అంటూ తన్నుకి చుట్టుపక్కలంతా చూపిస్తూ మాటలు చెప్తూ బీచ్ దగ్గరికి తీసుకొచ్చింది. చందమామ ఉయ్యాల ఊగుతుందా అన్నట్టు ఉంది ఆ అలల తాకిడికి. చందమామను చూస్తుంటే కెరటం తీరం చేరాలని ఆశపడుతుంటే తన కోరిక ఆవిరవుతూ వెనక్కి వెళ్తుంది. తన ధైర్యం అలల మళ్లీ మళ్లీ ఎగిసిపడుతుంది. చిక్కుముడిగా మొదలైన గమ్యం, మొదలైన తీరం కాదు అనుకున్న మనసుని చేరి ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మనసుని కష్టపెడుతున్నాయి. మమ్మీ, ఇది భలే ఉంది మమ్మీ అంటూ తన్ను ఎగురుతూ అలలకి ముందుకి వెనక్కి ఆడుకుంటూ భూమిని పిలుస్తున్నాడు. తన్ను కేర్ఫుల్ నానా అంటూ తన బాధను పక్కన పెడుతూ తన సంతోషం తన కొడుకు మొహంలో చూసి తన బాధను మర్చిపోతుంది. కల్మషం లేని తన కొడుకు ఆనందానికి అడ్డు చెప్పకుండా తననే చూస్తుంది. చీకటి అలిమిన రేయిలో చిరుజల్లులు కురిపిస్తున్న జాబిలి పసిడి కాంతులు చూస్తూ ఎగిసిపడి తన కాళ్లను తాకుతున్న అలలను ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలాసేపటి నుంచి చూస్తున్నాడు. అతని మనసులో ఏముందో కాని తన కళ్ళల్లో మాత్రం కోపం. ఈ రోజు నేనిలా ఉండడానికి తనే రీజన్ అనే దాన్ని ఆలోచిస్తున్నా అతని కోపం, తనని వదలకూడదు అనే పంతం రెండూ ఎక్కువ అవుతున్నాయి. మిస్ భూమి,
నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నా అనుకున్న వాళ్ళు, నాది అనుకున్న వాళ్ళు మన నుండి దూరంగా వెళ్తే ఒంటరిగా బాధని కోపంగా, ఆ కోపాన్ని అసహ్యంగా మార్చుకున్నా నా మనసులో మొదలైన అగ్ని ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. నాది అనుకున్నది ఏది నీకు దక్కకుండా చేయడమే నా మెయిన్ ఎయిమ్. బాధ పెట్టే వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలి కదా అంటూ కార్ బ్యానెట్ పై గట్టిగా కొట్టి కారు మీదకెక్కి తన ఫోరెడ్ పై ఫింగర్లో ట్యాప్ చేస్తున్నాడు. బహుశా ఇందాకలా కారెక్కుతుంటే కింద పడినట్టుంది. తన పర్స్ని చూడగానే కిందకి దిగి తన పర్స్ని తీసుకుని ఓపెన్ చేస్తాడు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నవ్వుతూ దిగుతున్న ఆ ఫోటోను చూడగానే తన మొహంలో నవ్వుని, ఆనందాన్ని మాయం చేసిన వాళ్ల మీద కోపం, అసహ్యం అండ్ తనని అర్థం చేసుకోకుండా వెళ్లిన తన కోపం, బాధ. కానీ బాధను ఒప్పుకునే క్యాండిడేట్ కాదనుకుంటా. అందుకే ఏదీ బయటికి కనిపించనివ్వకుండా లేదు. వినుష్క, విన్ను అంటూ ఆ ఫోటో తడిమి వెంటనే పర్స్ క్లోజ్ చేసేశాడు. మమ్మీ, ఈ వాటర్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? మమ్మీ, ఎందుకు అలా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నాయి? వాటికి అక్కడ ఉండడం ఇష్టం లేదా? ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? మమ్మీ, సీ వాటర్ ఎందుకు సాల్టీగా ఉంది? దీనిలో అంత సాల్ట్ ఎవరు కలిపారు? తను. మమ్మీ, సీ వాటర్ సాల్టీగానే ఎందుకుంటుంది? స్పైసీగా, స్వీటీగా ఎందుకుండదు? మమ్మీ, నన్ను స్వీటీస్ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళు, నేను చూడాలి. మమ్మీ, నిన్నే అడిగేది, నన్ను తీసుకెళ్తావు కదా? నిన్నే మమ్మీ, మాట్లాడు అంటూ తన్ను బాబు భూమి మీద మాటల యుద్ధం స్టార్ట్ చేశాడు. మమ్మీ, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? ఆన్సర్ టు మీ మమ్మీ అంటూ భూమి పక్కకు చేరి భూమిని క్వశ్చన్ అడిగి బ్రెయిన్ బేజాఫ్రై చేస్తున్నాడు. తన్ను, నువ్విలా అడిగేదానికి నేను ఆన్సర్ చేయలేను. కీప్ క్వైట్ తన్ను అంటూ కాస్త సీరియస్గా అనేసరికి తన్ను బుంగమూతి పెట్టేస్తూ కళ్ళు పెద్దవి చేసి కింద పెదవి కొరుకుతూ ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. తన్ను చేసేదానికి వాడు అలిగాడు అని భూమికి కూడా అర్థమవుతుంది. తన్ను చాలా లేట్ అయింది కదా, పద ఇంటికి వెళ్దామా అంటూ భూమి అంటూ తన చేయి పట్టుకుంటే ఐ హేట్ యూ అంటూ భూమికి ఆపోజిట్గా తిరిగాడు. తన్ను అంటూ ఉన్న భూమికి కాల్ వచ్చేసరికి తన్ను, షైరీ కాల్ చేస్తుంది, మాట్లాడతావా? తన్ను లేదన్నట్టు అలానే ఉండేసరికి లేదా నేనే మాట్లాడతాలే అంటూ భూమి కాల్ ఆన్సర్ చేసి షైరీతో డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తుంది. తన్ను, సారీ, భూమి నన్ను తిట్టింది. ఇప్పుడు నేను మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీతో ఉండకూడదు. నా మీద ఫైర్ కాబట్టి నేను మమ్మీతో కటిఫ్ అంతే అంటూ తన్ను మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి కనపడకుండా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. షైరీ, నేను ఆ డిజైన్స్ కోసమే వర్క్ చేస్తున్నా. యాజ్ ఎ సూన్ నేను ఆ డిజైన్స్ కంప్లీట్ చేస్తాను. ఈరోజు తన్నుగాడు నన్ను చేయనివ్వలేదు. వాడు బీచ్కి తీసుకెళ్ళమంటే వచ్చాను. నా మీద అలిగాడు. నీతో మాట్లాడను అన్నాడు. భూమి, నేను వాడితో మాట్లాడతాను అంటూ షైరీ అనేసరికి తన్ను అంటూ పక్కకి చూసేసరికి తన్ను అక్కడక్కడే కనిపించకపోయేసరికి తన్ను అంటూ చుట్టూ చూస్తుంది. తన్ను, భూమి ఏమైంది? షైరీ, తన్ను కనిపించట్లేదు. భూమి, డోంట్ నర్వస్, నీ మీద అలిగాడు కదా, అక్కడే ఉంటాడు చూడు అంటూ షైరీ అనేసరికి భూమి కంగారుగా కాల్ కట్ చేస్తూ తన్ను అంటూ చుట్టూ తిరుగుతుంది. అప్పటికే చాలా టైం అయ్యేసరికి బీచ్ మొత్తం కూడా చాలా వరకు ఖాళీగా ఉంది. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న వాళ్ళని చూసిన భూమి వాళ్ళ దగ్గరికి వెళ్లి తన్ను కోసం తన గుర్తులు చెప్తూ తన్నుని వెతుకుతుంది. మమ్మీ నా మీద యాంగ్స్ అయ్యింది. నేనేం చేశాను? డౌట్ అడిగితే నన్ను తిట్టాలా? నేనిప్పుడు మమ్మీతో మాట్లాడను. నేను మమ్మీ మీద అలిగాను అంటూ అక్కడి నుంచి ఇసుకలో నడుస్తూ
వెళ్తున్న తన్ను చాలా దూరం మెల్లిగా పరిగెడుతూ వెళ్ళి కాస్త దూరంగా కాళ్ళు నొప్పిగా ఉండేసరికి వెళ్ళి గట్టు మీద కూర్చున్నాడు. తన చిన్ని చిన్ని చేతులు కింద పెట్టుకొని కళ్ళు చిన్నవి చేసి అలిగి కూర్చున్నాడు. తను ఎక్స్క్యూజ్ మీ చిన్నబాబు, ఎవరైనా చూసారా? చిన్నబాబుని ఎవరైనా చూసారా అన్నట్టు అందరినీ అడుగుతున్నా ఎవరూ లేదు అనేసరికి భూమికి టెన్షన్ పెరిగిపోయింది. అసలే న్యూ ప్లేస్, పైగా నైట్ టైం. ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు అంటూ అంతా చూస్తుంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండేసరికి చూసిన వాళ్ళు ఎవరూ లేరు. భూమికి ఏమైందో అనే టెన్షన్, భయం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. తన్ను అంటూ ముందుకు వెళ్తున్న భూమి కాస్త దూరంలో ఉన్న కార్ దగ్గర జరిగే చూడగాని తన కళ్లల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడికి కోపంగా వెళ్ళింది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు అంటూ కార్ బ్యానెట్ మీద కూర్చున్న తన్నుని చూస్తూ అడుగుతాడు ఆర్మన్. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను కిందకి దించు, నేను కిందకి వెళ్ళాలి. నేను నీకేం చెప్పను డైనోసర్ అంకుల్. నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. ఐ డోంట్ లైక్ దిస్ యారగెంట్ బిహేవియర్. నాతో ఎవరైనా నార్మల్ గానే మాట్లాడాలి, లేదంటే నాకు నచ్చదు. నేను నీకు చెప్తున్నా కదా, నాకు నచ్చినట్టే నేను మాట్లాడతాను. నేను నీతో మాట్లాడను, నన్ను వదులు, లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వా, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? డూ యూ హ్యావ్? డూ నో నెవర్. నేనెవరో తెలుసా? ఆర్మన్ అగ్నిహోత్ర. నా మీద నువ్వు కేసు వేస్తావా? ఇంత లేవు, ఏమని కేసు వేస్తావు? పోనీలే, ఒక్కడివే ఉన్నావన్న కన్సర్న్తో నా దగ్గరికి తీసుకొస్తే నన్నే అంటావా? నేనేమైనా నిన్ను అడిగానా? నాకేం భయం లేదు. నన్నెందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆర్మన్ అయితే నేను తన్వీర్, తెలుసా? నాకేం భయం లేదు. ఐఎమ్ వెరీ వెరీ బ్రేవ్ బాయ్. మిస్టర్ బ్రేవ్ బాయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్విలా వచ్చేస్తే ది గ్రేట్ బ్రేవ్ బాయ్కి డమ్మీ ఏం చేస్తుంది? షీ ఈస్ నాట్ డమ్మీ, మై మమ్మీ. మా మమ్మీనేమైనా అంటే నేను ఊలుకోను అంటూ ఆర్మన్ మీదకి పంచిస్తున్నట్టుగా ఆర్మన్ ముందుకు చెయ్యి తీసుకొస్తుంటే ఆర్మన్ తన్ను పట్టేసుకుంటూ, ఏంట్రా నా మీదకే వస్తున్నావు అంటూ తన్ను చిన్ని చిన్ని చేతులు పట్టేసుకుంటూ భూమి అప్పుడే అక్కడికి వచ్చి ఆర్మన్ కారు మీద ఉన్న తన్నుని పట్టేసుకొని పక్కకు లాగేస్తుంది. మమ్మీ, తన్నుని కోపంగా చూస్తూ తన చెంప మీద లాగి పెట్టి పీకింది. భూమి అలా కొట్టేసరికి తన్ను భయంగా భూమి వైపు చూస్తూనే ఏడుసేస్తాడు. నీకు చాలా ఆటలుగా ఉందా? నిన్నెక్కడికి వెళ్లకుండా పక్కనే ఉండమంటే నాకు చెప్పకుండా వచ్చేస్తావా? నీకు అసలు భయం లేకుండా ఉంది. నీకెన్నిసార్లు చెప్పినా వినకుండా ఇలాంటి పనులే చేస్తావా? ఇంకొకసారి చెప్పకుండా ఇలా వచ్చేసావో చెప్పు, వచ్చేస్తావా? నిన్నే అడిగేది, మాట్లాడరా. నిన్నే ఇలా పెట్టకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్తావా అంటూ తన్ను భుజాల మీద కొడుతూనే ఏడుస్తుంది. భూమి అలా కొడుతుంటే తన్ను ఏడుస్తూ భయపడుతున్నాడు. వద్దంటూ భూమి చేతులకి చెయ్యడ్డు పెడుతున్నాడు. మిస్ భూమి అంటూ భూమి చేతుల్లో ఉన్న తన్నుని తన వైపుకు లాగేసుకుంటూ, వాట్ ఇస్ దిస్ భూమి? ఏం చేస్తున్నావు? ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? నీకు చెప్పకుండా వచ్చాడని కోపమా? నా దగ్గరకు వచ్చాడని కోపమా అంటూ ఆర్మన్ తన్ను ముందు కూర్చుంటూ, చూసావా, మా మమ్మీనేమైనా అంటే నా మీదకే వచ్చావు. కానీ మీ మమ్మీకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే నిన్నిలా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. ఎప్పుడైనా ఒకరి కోసం ఆలోచిస్తే ఇలానే ఉంటుంది. ఇలాంటి ఎమోషన్స్కి బెండ్ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటుంది. ఫైనలీ నువ్వు నీకు నచ్చినట్టు ఉండాలి, ఎవరికో నచ్చినట్టు కాదు. ఏయ్, ఏం చెప్తున్నావు చిన్నపిల్లలకి? చెప్పే మాటలే చెప్తున్నావా? నీకు సెన్స్ లేదు? నీలానే అందరూ ఉండాలి, అందరినీ నీలానే చేయాలనుకుంటున్నావా? తన్వీర్ నా కొడుకు, వాడి మీద నీకున్న డర్టీ మైండ్ని అప్లై చేయకు. కోపం చూపిస్తే ప్రేమ లేనట్టు కాదు, ప్రేమ ఉంటేనే కోపం ఉంటుంది. కోపం మాత్రమే తెలిసిన నీకు ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? ప్రేమే తెలియని నువ్వు నా కొడుక్కి నాకు వాడి మీద ప్రేముందో లేదో చెప్తున్నావా? ఆర్మన్ భూమి అన్న మాటకి కోపంగా భూమి చెంప పగిలేలా కొట్టాడు. ఆర్మన్ అలా కొట్టేసరికి సౌండ్కి
కాసేపు అక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. వచ్చే అలల తాకిడి నేరుగా వాళ్ళని తాకుతున్నాయి. నువ్వు నాకు లవ్ వాల్యూ తెలీదు అంటున్నావు. నువ్వు నా మీద ఎలిగేషన్ వేస్తున్నావు. ప్రేమ వాల్యూ నాకు తెలీదు. దెన్ వాట్ అబౌట్ యూ? నీకు తెలుసా? నీకు తెలిస్తే నువ్వెలా ఉంటావా? యాజ్ ఎ సూన్ ప్రేమంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు. నా నుంచి దూరమైన ప్రేమ నీకు దూరం అయితే నీకప్పుడు తెలుస్తుంది. తెలుసుకుంటావు మిస్ భూమి. ఆర్మన్ కోపంగా కార్ దగ్గరికి వెళ్లబోతూ ఆగి వెనక్కి వచ్చి భూమి దగ్గరున్న తన్ను ముందు కూర్చుంటూ తన్ను కన్నీళ్లు తుడుస్తూ, ఏడిస్తే ఏడిపిస్తారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనల్ని ఏడిపించే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకూడదు. తన్వీర్, నువ్వింకా చిన్న పిల్లాడివి కదా, స్లోలీ నువ్వే తెలుసుకుంటావు. జూనియర్, కీప్ స్మైల్ అంటూ తన్ను చీక్స్ ని లాగి తన హెయిర్ ని రబ్ చేశాడు. మిస్ భూమి, నీ నుంచి నీ హ్యాపీనెస్ దూరం చేయడం కోసం నేనెంతవరకైనా వెళ్తాను. నేనేం చేస్తానో తెలిసిన నువ్వైతే ఏం చేయలేవు. ఆర్మన్, నా జోలికి వస్తున్నా కూడా నేనేం చేయట్లేదని, నా కొడుకు జోలికొస్తే మాత్రం ఈ భూమిలో కోపం ఉంటుంది. నా సహనం దాడితే మాత్రం ఆ కోపాన్ని చూస్తావు అంటూ భూమి వార్నింగ్ ఇస్తుంటే భూమి చేయి పట్టుకొని దగ్గరికి లాగుతూ తన నడుం చుట్టూ చెయ్యేశాడు. తన నడుం మీద చెయ్యేసి ప్రెస్ చేస్తూ, ఏం చేస్తావు? నువ్వేమనుకున్నా నన్నేం చేయలేవు. కానీ నేననుకుంటే మాత్రం ఏమైనా చేయగలను. నా పేరు ఆర్మన్ అగ్నిహోత్ర అంటూ తనను వదిలేసి అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. తన్ను, నిన్నేరా, వచ్చి బెడ్ మీద పడుకో. ఏంట్రా పిలుస్తుంటే అక్కడే ఉన్నావు? ఇప్పుడు వస్తావా లేదా? విండో దగ్గర తనతో మాట్లాడకుండా ఉన్న తన్ను దగ్గరికి వెళ్ళింది భూమి. రేయ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, పిలుస్తుంటే మాట్లాడకుండా ఉంటావేంటి? తన్ను ఎదురు చేతులు కట్టుకొని నిలబడింది. నేను నీతో మాట్లాడను. నీతో కటిఫ్. నీకు నేనంటే అస్సలు ఇష్టమే లేదు. అందుకే నన్నెప్పుడు కొడతావు, నాకన్ని రెస్ట్రిక్షన్స్ పెడతావు. ఇప్పుడు కూడా నన్ను కొట్టావు కదా అంటూ భూమిని చూసి ఏడుస్తూ అంటున్నాడు. తన్నుని అలా చూసేసరికి భూమి తల్లి మనసు కరిగేసరికి తన్నుని దగ్గరికి తీసుకుంటూ, నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం లేదనుకుంటున్నావు? ఈ లోకంలో నాకంటూ మిగిలింది నువ్వే తన్ను. నీకు నేను, నాకు నువ్వు. నువ్వలా కనిపించకుండా వెళ్ళిపోతే, నీకేమన్నా అయితే, నిన్నెవడైనా తీసుకెళ్ళిపోతే నేనేం కావాలి? అలా వెళ్ళడం తప్పే కదా. నీకోసం మమ్మీ ఎంతలా భయపడింది. ఆ కోపంలో నిన్ను కొట్టానే కాని నువ్వంటే ప్రేమ లేదంటావా? మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం తన్ను. నిజంగానే మమ్మీ అంటూ భూమి కళ్ళు తుడుస్తూ, నేను నీ మీద అలిగి పరిగెడుతూ వెళ్తే నా లెగ్స్ పెయిన్ వచ్చి అక్కడ కూర్చుంటే ఆ డైనోసర్ అంకుల్ నన్ను చూసి కార్ మీద కూర్చోపెట్టాడు. నేనేమో లిటిల్గా ఉంటాను కదా, నాకు భయమేసింది. నన్ను దించమంటే దించలేదు. నేనేం చేయను? నన్ను రాకుండా ఆపేశాడు. తన్ను, నీకు చెప్పాను కదా తన దగ్గరికి వెళ్ళొద్దని. ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? నేనేం కాదు మమ్మీ, ఆ డైనోసర్ అంకుల్ వచ్చి మాట్లాడితే నేనేం చేయను? కావాలని నాతో మాట్లాడుతున్నాడు. మమ్మీ అంకుల్ చెప్పినట్టు నిజంగా మనకి నచ్చిందే చెయ్యాలా? అమాయకంగా ఆర్మన్ అన్న మాటలకి అర్థం కాక అడుగుతాడు తన్ను ఇంకెప్పుడు నువ్వు అంకుల్ చెప్పే మాటలు వినొద్దు. అవన్నీ కూడా పిచ్చి మాటలు. పిచ్చి పట్టి ఇలానే ఏదేదో అంటాడు. నచ్చింది నచ్చలేదు అనేది కాదు ఇంపార్టెంట్. తన్ను మంచి అనేది మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు మంచి పని చేస్తే అందరికీ నచ్చుతుంది. అందరికీ నచ్చింది చేస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం. హ్యాపీనెస్ అంటే నీది మాత్రమే కాదు, మనది. మన వల్ల ఒకరు హ్యాపీగా ఉంటే అది డబుల్ హ్యాపీనెస్. తన్ను, సరేనా అంటూ తన్ను వైపు చూసేసరికి అప్పటికే తన్ను పడుకుండిపోయాడు. తన్ను పడుకొని ఉండడం చూసి తను నుదిటి మీద కిస్ చేసి తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది. అతనెందుకు కావాలని చేస్తున్నాడు? తన మాటలు చూస్తుంటే ఏదో చేస్తున్నాడు. ఇంకా తనతో గొడవ పడుతూ ఇక్కడే ఉండకూడదు.
ఏదేమైనా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు నా కొడుకు మాత్రమే ఇంపార్టెంట్ అనేసి అనుకుంటూ తన్ను పక్కనే పడుకున్న భూమికి నిద్ర పట్టక తన కొడుకునే చూస్తుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తన్ను ఇంకా పడుకుని ఉన్నాడు. ఈ లగేజ్ తీసుకెళ్లి కింద పెట్టేసి తర్వాత తన్ను తీసుకెళ్ళాలి అనుకుంటూ భూమి లగేజ్ బ్యాగ్ తీసుకుని కిందకొచ్చింది. చైతు సార్కి తర్వాత కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ భూమి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. హార్మన్ బయట నుంచి జాగింగ్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఎదురుగా ఉన్న భూమిని చూసి తన దగ్గరకు వస్తాడు. హార్మన్ని అక్కడ చూసిన భూమి కూడా అక్కడే ఆగి హార్మన్ వైపు కోపంగా చూస్తుంది. మిస్ భూమి, ఇంత పొద్దున్నే లగేజ్ బ్యాగ్తో బయటకు వస్తున్నావు? ఏంటి సంగతి? నువ్వు కూడా జాగింగ్కి వెళ్తున్నావా? బట్ జాగింగ్కి వెళ్లే వాళ్ళు ఇలా లగేజ్ తీసుకుని వెళ్లరు కదా. మిస్టర్ ఆరగెంట్, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బెటర్, కోపంగా వేలు చూపిస్తుంది. మిస్ భూమి, నేను నార్మల్గా మాట్లాడితే నువ్వెందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు? జాగింగ్కి కాదంటే కాదు అని చెప్పొచ్చు కదా. జాగింగ్కి కాదు, అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను చూసి భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలనుకోవట్లేదు కదా. నేను సెన్స్ చేసింది నిజమే కదా. నీలాంటి వాడికి భయపడాల్సిన అవసరం ఈ భూమికి లేదు. తప్పు చేసిన వాళ్ళే ధైర్యంగా ఉంటే నాకేం అవసరం భయపడ్డానికి? సూటిగా హార్మన్ని చూస్తూ అంటుంది. నీలాంటి పొగరబోతులు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారని నేనెలా అనుకుంటాను? మెయిన్ నువ్వైతే అస్సలు ఒప్పుకో కదా. పైకి అందరిలో మంచిదాల్లా యాక్ట్ చేసే నువ్వేంటో నాకే కదా తెలిసేది. ఒక్కసారైనా లైఫ్లో నిజం చెప్పావా? ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నావు. నీలాంటి దాని క్యారెక్టర్ అంటేనే అది కదా. అందుకే నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. నీతో ఆర్గ్యూ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. అండ్ నేనేదో తప్పు చేశాను అనుకుంటే అది నీ ప్రాబ్లం. అండ్ నువ్వు ఇది మాట్లాడడం చాలా కామెడీగా ఉంది. కొన్నిటికి దూరంగా ఉండాలనుకుంటేనే కానీ పక్కనే ఉండాలనుకోవట్లేదు. మిస్ భూమి, నాకు దూరంగా ఉంటే నేనేం చేయలేను అనుకున్నావా? తమరి పొగరికి ఆన్సర్ చేయకుండా నా మీద పడి నీ చెయ్యి సమాధానం చెప్పకుండా ఉంటానా? నువ్వెక్కడున్నా నేననుకున్న చేస్తాను. నువ్వు పిరికిదానిలా నన్ను చూసి భయపడుతున్నావంటే నేను సగం గెలిచినట్టే. ఇంత భయపడుతున్నావు కాబట్టి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు. నా జోలికి రావద్దు అని నన్ను బెగ్ చేసుకో, అప్పుడు వదిలేస్తాను అంటూ భూమికి కాస్త దగ్గరగా వస్తూ అంటాడు. మిస్టర్ ఆరగెంట్, ఈ భూమి ప్రాణాలు తీసుకుంటుంది కానీ నా చేతులు నీ కాళ్ళను మాత్రం తాకవు. నీకు భయపడే క్యారెక్టర్ నాది కాదు. ఈ పెళ్లి కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. నీకు నచ్చింది చేసుకో. బట్ నువ్వు ఈ భూమిని మాత్రం నువ్వు ఇంకేం చేయలేవు. నేనేం చేయలేను, చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అంటూ భూమికి దగ్గరగా వచ్చి తన నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాగేసరికి భూమి కోపంగా చూస్తూ చెయ్యి లాగుతుంది. హార్మన్, ఏం చేస్తున్నావు? నన్ను వదులు అంటూ గింజుకుంటుంటే, హే చూప్, చెప్పాను కదా నిన్నేదో చేయాలని ఇంట్రెస్ట్ నాకైతే లేదే. కానీ నీ హ్యాపీనెస్ ని నీకు శాశ్వతంగా దూరం చేసేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్ మిస్ భూమి. భూమి మొహం మీద వేలితో సుతారంగా రాస్తూ, ఏంటి నన్ను చూసి భయపడుతున్నావా? నేనేం చేస్తాననే టెన్షన్గా ఉందా? ఛీ, కంపరంగా ఉంది. నువ్వు పట్టుకుంటే ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్టు చండాలంగా ఉంది. నువ్వు తాకినందుకు స్నానం చేస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. వదలరా. ఓ రియల్లీ? నీకలా అనిపిస్తుందా? ఓ పంచెయ్, యాసిడ్తో చెయ్యవే. ఇలాంటి పొగరబోతు మాటలు మాట్లాడితే నాలో రాక్షసుని చూస్తావు అంటూ భూమిని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హార్మన్. వాట్ ఏ జోక్! రాక్షసుణ్ణి చూస్తానా? ఇప్పుడు చూడనట్టు ఏదో చెప్తున్నాడు. శబాష్ భూమి అంటూ క్లాప్స్ కొడుతూ భూమి ముందుకొచ్చింది జయంతి. జయంతిని అక్కడ చూసేసరికి భూమి ఏంటన్నట్టు చూస్తుంటే, భూమి ఏంటి నేనేం చేస్తున్నానని చూస్తున్నావా? లేదంటే తమరి బాగోతం చూసేశాననే టెన్షన్తో చూస్తున్నావా? జయంతి గారు, ఛీ, నువ్వు నా పేరు కూడా ఎత్తకే. నువ్వేంటో తెలిసిన నాతో కూడా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నా కొడుకుతో ఎలానూ ఏది కుదిరేలా లేదు.
అందుకే కొత్త చేపకి గేలం వేశావా? వాడు బానే ఉన్నాడు, పైగా ఆస్తి బానే ఉంది. నువ్వంటే పడి చచ్చిపోతున్నట్టున్నాడు. నిన్ను వాటేసి మరీ మాట్లాడుతున్నాడు. పొద్దున్నే ఏంటే ఈ సిగ్గులేని పనులు? అందరూ చూస్తున్నారని సిగ్గు కూడా లేదు. పైకి చెప్పేవన్నీ శ్రీరామనీతులు, కానీ చేసేవన్నీ. జయంతి గారు, ఇంక చాలు, ఆపండి. మీకేం తెలుసని మీకు నచ్చిందంటారు? అసలు ఇక్కడేం జరిగిందో చూసారా? మీరు చూసింది నిజమని ఎప్పుడు నా మీద పడిపోతారు? మిమ్మల్ని నమ్మించాలనే అవసరం కూడా నాకు లేదు. మీతో ఆర్గ్యూ చేయలేను. నా క్యారెక్టర్ని తప్పు పెట్టే రైట్ మీకు లేదు. అండ్ ఇలానే మీరంటే పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా కొడుక్కి నాకు దూరంగా ఉంటే మీకే మంచిది అంటూ భూమి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఒసే, నన్నే అంటావా? అందరిలో నీ పరువు బజారు పాలు చేయకపోతే నా పేరు జయంతినే కాదు, నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ పళ్ళు నూరుతుంది జయంతి. మరిక తర్వాత ఏం జరగబోతుంది? మరి ఆర్మన్ భూమికి దూరం చేస్తాను అంటుంది తన్నునే కదా. మరి ఆర్మన్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు? తనుని భూమికి దూరం చేస్తాడా? అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.